ఓం నమ శివాయ. శ్రీ మాత్ర నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. మే 20, 21, 22 తేదీల్లో ఈ రాశి వారికి ఈ 3 రోజులలో జీవితంలోనే చాలా ముఖ్యమైన మలుపుగా మారబోతుంది. ఎన్నో సంవత్సరాలుగా మనసులో మోస్తున్న బాధలు, చెప్పుకోలేని కష్టాలు, ఎవరికి తెలియకుండా రాత్రులు కన్నీళ్ళు పెట్టుకున్న రోజులని ఇప్పుడు ఒక్కొక్కటిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత మంచి మనసుతోనే అందరికీ సహాయం చేసినా మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని వాడుకొని వదిలేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అయినా కూడా మీరు ఎప్పుడు చెడు మార్గం వైపు వెళ్లకుండా మీ కర్మను మీరే నమ్ముకుని ముందుకు సాగడం మీ గొప్పతనం అని చెప్పాలి. ఇక ఈ 3 రోజుల్లో జరిగే ఈ చంద్ర గోచారం వెనుక చాలా పెద్ద రహస్యం దాగి ఉంది. ఈ 3 రోజులలో మీ జీవితంలోని ఎవరు మీ వారు, ఎవరు నటిస్తున్నారు, మీ అదృష్టం ఎటు తిరగబోతోంది అన్నది గ్రహాలే మీకు సంకేతాలుగా ఇవ్వబోతున్నాయి. ప్రత్యేకంగా ఈ 3 రోజుల తర్వాత మీకు ఏర్పడే బహుకర యోగం మీ జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పే శక్తి కలిగి ఉంది. ఇంతకాలం ఆగిపోయిన పనులు కదలడం, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఆశ్చర్యపడే పరిస్థితులు రావడం, ఊహించని వార్తలు వినిపించడం జరుగుతుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. ఈ రాశి వారు బయటకు చాలా సైలెంట్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా భావోద్వేగంతో ఉండే మనుషులు. ఎవరికైనా ప్రేమ ఇస్తే ప్రాణం పెట్టి ఇస్తారు, నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఒకసారి మనసులో చోటిచ్చారంటే జీవితాంతం మర్చిపోరు. కానీ అదే నమ్మకాన్ని చాలామంది ద్రోహంగా మార్చడం వలన మీ హృదయం ఎన్నోసార్లు పగిలిపోయింది. మీరు బాధపడిన బయటకి నవ్వుతారు, కృంగిపోయిన ధైర్యంగా కనిపిస్తారు. ఎందుకంటే మీ బాధను ఇతరులపై మోపడం మీ స్వభావం కాదు. అందుకే దేవుడు కూడా మీకు ఒక ఆలస్యంగానైనా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల కాలంలోనే మీ జీవితంలోనే జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నారో మీకే అర్థమవుతుంది. చేతికి రావాల్సిన డబ్బు ఆగిపోవడం, చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం, కుటుంబంలోనే అపార్థాలు రావడం, ఆరోగ్యం విషయంలోనే చిన్న చిన్న సమస్యలు పెరుగుతూ ఉండడం, ఇవన్నీ కలిసి మిమ్మల్ని లోపల బాగా అలసిపోయేలాగా చేశాయి. అయినా కూడా మీరు కుటుంబం ముందు బలహీనంగా కనిపించకుండా బాధను దాచుకున్నారు. ఇదే మీ గొప్పతనం, ఇదే మీ కర్మ బలం అని చెప్పాలి. ఇప్పుడు తృతీయ స్థానంలోనే రవి, కుజుడు, బుధుడు కలిసి సంచారం చేయడం వల్ల మీలో కొత్త ధైర్యం మొదలవుతుంది. ఇప్పటి వరకు ఏ పని మొదలు పెట్టాలన్నా భయం వేసేది, నమ్మకం తగ్గేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలను స్పష్టత వస్తుంది. ముందడుగు వేయడానికి ధైర్యం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు మాట్లాడితే వినే స్థాయికి ఎదగబోతున్నారు. ఈ రాశిలోనే మీకు నాయకత్వ లక్షణాలు బాగా పెరుగుతాయి. ఇంతకాలం మీ ప్రతిభను దాచిపెట్టిన పరిస్థితులు ఇప్పుడు తొలగిపోతాయి. మీరు చేసే పనిలోనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. సమాజంలోనే గౌరవం పెరుగుతుంది. మీ పేరు వినగానే కొంతమంది ఆశ్చర్యపడే స్థాయికి వస్తుంది. మీరు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, కుటుంబంలో ఉన్న మీ మాటకి ఇప్పుడు బలం పెరుగుతుంది. గతంలోనే మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ సహాయం కోసం రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తృతీయ స్థానంలోనే నక్షత్రంలో ఉన్న మీ జీవితంలోనే పోరాట స్థితిని మరింత పెంచబోతున్నాడు. ఇప్పటి వరకు భయంతో వదిలేసిన పనులను కూడా ఇప్పుడు ధైర్యంగా పూర్తి చేస్తారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మాటతోనే సమాధానం చెప్పగలుగుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనే ఒక పట్టుదల కనిపిస్తుంది. ముఖ్యంగా సోదరులతో ఉన్న విభేదాలు కొంతవరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ తిరిగి వస్తుంది. మీకు
మీకు తృతీయ స్థానంలో బుధుడు ఈ విధంగా ఉండడం వలన కొన్ని పనులలో, మాటలలోని, అన్నిట్లలోని మీకు జాప్యం జరుగుతుంది. అలాగే ఇబ్బందిగా మారే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలోనే ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో, ఉద్యోగ సంబంధిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం. లేకపోతే చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశాలున్నాయి. అయినా కూడా మీ తెలివితేటలు మాత్రం మీకు సరైన సమయంలో రక్షణగా నిలుస్తాయి. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడిన ఫలితం రాకపోవడానికి కారణం మీ కర్మతో పాటు శని ప్రభావం కూడా చెప్పాలి. ఇప్పుడు ద్వితీయ స్థానంలోని శని సంచారం చేయడం వల్ల డబ్బు విషయంలోని నెమ్మదిగా స్థిరత్వం మొదలవుతుంది. చేతిలో నిలవని ధనం ఇప్పుడు కొంచెం కొంచెంగా నిలబడడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఆలస్యంగానైనా సరే ప్రతిఫలం వస్తుంది. కానీ శనిదేవుడు ఎప్పుడు క్రమశిక్షణ కోరుకుంటాడు. కాబట్టి మీరు కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్న శని మీ మాటలకు బలం ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాలను ఎవరు చెప్పినా సీరియస్గా తీసుకోకపోయినా పరిస్థితి మారుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలకు గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లోనే మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అప్పుల సమస్యలు కొంతవరకు తగ్గే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బులు కూడా చేతికొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శని ప్రభావం వల్ల కొన్నిసార్లు ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుంది. అందరూ ఉన్నా కూడా ఎవరు మనసును అర్థం చేసుకోవటం లేదనే భావన వస్తుంది. కానీ ఇదే సమయంలోనే మీరు జీవిత సత్యాలను కూడా నేర్చుకుంటారు. ఎవరు నిజంగా మనవాళ్ళు, ఎవరు అవసరం కోసం దగ్గరయ్యారో స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జరిగిన మోసాల వల్ల మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా మారబోతున్నారు. ఈ మార్పు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. చతుర్థ స్థానంలో నక్షత్రంలోని శుక్రుడు మీ జీవితంలోని శాంతిని తీసుకురాబోతున్నాడు. ఇంటి వాతావరణంలోనే కొంత సంతోషం పెరుగుతుంది. ఇంతకాలం కుటుంబంలో ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. ఇంటికి కొత్త వస్తువులు కొనాలని అనిపిస్తుంది. వాహనం, ఇల్లు, భూమి వంటి విషయాల్లో కూడా మంచి ఆలోచనలు మొదలవుతాయి. మీ మనసులోని కూడా కొంత తేలికగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం ఏమిటో మీరు అనుభవించబోతున్నారు. శుక్ర ప్రభావం వల్ల కళ్ళ పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంగీతం వినడం, ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి పెట్టడం, కుటుంబంతో సమయం గడపడం వంటి విషయాలు మీ మనసుకు ఎంతో ఉపశమనం ఇస్తాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉన్న దూరం కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మీ కుటుంబంలోనే మళ్ళీ నవ్వులు వినిపించే రోజులు దగ్గర పడుతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలలోనే చాలా భాగం రాహు ప్రభావం వల్ల కూడా జరిగిందని చెప్పాలి. జన్మస్థానంలోనే శతభిష నక్షత్రంలో ఉన్న రాహువు మీ మనసును ఎంతో గందరగోళంగా పడేసింది. ఏ పని చేసినా అనుమానం, ఏ ఎదురు మాట్లాడినా అనుచితి, ఏ నిర్ణయం తీసుకున్నా భయం, ఇలా మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకుండా చేసింది. కొన్నిసార్లు అవసరం లేని ఆలోచనలు కూడా ఎక్కువయ్యాయి. రాత్రిలో నిద్ర పట్టకపోవడం, భవిష్యత్తు గురించి భయం పెరగడం కూడా ఇదే ప్రభావం. కానీ రాహువు ఒకవైపు పరీక్షలు పెట్టిన మరొక వైపు మీలో కొత్త ఆలోచనలు కూడా పెంచుతుంది. మీరు సాధారణంగా ఆలోచించిన విషయాలపైన కూడా ఇప్పుడు దృష్టి పెడతారు. కొత్త అవకాశాల గురించి ఆలోచిస్తారు. జీవితాన్ని మార్చుకోవాలనే తపన పెరుగుతుంది. గతంలో జరిగిన తప్పులను మళ్ళీ చేయకూడదనే జాగ్రత్త కూడా వస్తుంది. మీరు ఇప్పుడు మానసికంగా చాలా బలంగా మారబోతున్నారు. ఈ మార్పు భవిష్యత్తులోనే మీకు గొప్ప విజయాలను తీసుకురాగలదు. సప్తమ స్థానంలో కేతువు సంచారం చేయడం వల్ల సంబంధాలను కొత్త దూరం పెరిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటలు వారు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఈ సమయంలో కోపాన్ని తగ్గించే ప్రేమతో మాట్లాడడం చాలా అవసరం. లేదంటే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. అయితే సహనం పాటిస్తే ఈ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. కేతువు ప్రభావం వలన కొన్నిసార్లు మీకు అందరితో దూరంగా ఉండాలని అనిపిస్తుంది. ఒంటరిగా ఉండటం ఇష్టం పెరుగుతుంది. కానీ పూర్తిగా అందరినీ దూరం చేసుకోవడం మంచిది కాదు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళను గుర్తించి వారితో సమయం గడపాలి.
ఎందుకంటే ఈ సమయంలోనే మీకు మానసిక బలం చాలా అవసరం. ఆ బలం కుటుంబం నుంచే వస్తుంది. కాబట్టి ఎవరి మాటలు విన్నా తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగపరంగా చూస్తే ఈ గోచారాలు మీకు మెల్లగా మంచి మార్పులను తీసుకురాబోతున్నాయి. ఇంతకాలం చేసిన కష్టానికి గుర్తింపు రావడం మొదలవుతుంది. పై అధికారుల దృష్టిలో మీ పనితీరు మెరుగ్గా కనిపిస్తుంది. కొందరికి పదోన్నతి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట్లో కొంత ఒత్తిడి ఉన్న తర్వాత అదే మీకు మంచి పేరును తీసుకొస్తుంది. మీరు భయపడకుండా ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా ఖచ్చితంగా కూడా కనిపిస్తాయి. వ్యాపారం చేసే ఈ రాశి వారికి కూడా ఈ సమయం చాలా కీలకం. గతంలో నష్టపోయిన పరిస్థితులు ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతాయి. కొత్త ఒప్పందాలు రావచ్చు. దూర ప్రాంతాల నుంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. మీకు నమ్మకం ఉన్న పనులపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లోనే కొంత జాగ్రత్త అవసరం. లిఖితపూర్వక విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థిక పరిస్థితి విషయంలో కూడా ఎప్పుడూ కొంత ఊరట కనిపిస్తుంది. ఇంతకాలం చేతుల్లో డబ్బు నిలవకపోయినా ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగవుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగిన వాటిని నిర్వహించే శక్తి కూడా వస్తుంది. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభమవుతుంది. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తు మరింత బాగుంటుంది. ఆరోగ్యం పరంగా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి, కాళ్ళ నొప్పులు వంటి సమస్యలు రావచ్చు. మీరు ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక అలసట పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలోనే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఉదయం సమయంలోనే దేవుని ప్రార్థన చేయడం, కొంత సమయం ప్రకృతిలోనే గడపడం, మంచి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కుటుంబ పరంగా చూసుకుంటే గతంలో ఉన్న కొన్ని విభేదాలు ఇప్పుడు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడని బంధువులు మళ్ళీ మీతో మాట్లాడే సూచనలు ఉన్నాయి. కుటుంబంలోని ఒక శుభకార్యం గురించి చర్చలు రావచ్చు. ఇంట్లో సంతోష వాతావరణం కొంచెం పెరుగుతుంది. పిల్లల విషయంలో కూడా మంచి వార్తలు వినే అవకాశాలున్నాయి. వారి చదువు లేదా ఉద్యోగం విషయంలోనే మంచి మార్పులు కనిపించవచ్చు. మీరు చాలాసార్లు జీవితంలోనే ఎందుకు ఇంత కష్టం వస్తుందని దేవుని ప్రశ్నించి ఉంటారు. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం దగ్గర పడుతుంది. దేవుడు మీకు ఆలస్యంగా ఇస్తున్నాడు కానీ మంచి స్థాయిలో ఇవ్వబోతున్నాడు. మీరు అనుభవించిన ప్రతి బాధ కూడా మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి జరిగినదే అని త్వరలో మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు కన్నీళ్లు పెట్టుకున్న మీరు త్వరలో నవ్వే రోజులు చూడబోతున్నారు. కొన్ని సందర్భాల్లో మీకు చాలా దగ్గరైన వ్యక్తుల నుంచి మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనే అందరికీ చెప్పకపోవడం మంచిది. మీ ప్రణాళికను గోప్యంగా ఉంచండి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడే పరిస్థితులు ఉన్నాయి. మీరు మూలంగా మీ పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. సమయం వచ్చినప్పుడు మీ విజయం వారందరికీ సమాధానం చెబుతుంది. ఈ రాశివారు సాధారణంగా చాలా మానవత్వం కలిగిన వారు. ఎవరు కష్టంలో ఉన్నా సరే సహాయం చేయాలని అనుకుంటారు. కానీ అదే మంచితనం వలన చాలాసార్లు నష్టపోయారు. ఇకపై ఎవరికైనా సహాయం చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మీ మంచితనాన్ని విలువైన చోటే ఉపయోగించాలి. లేదంటే మళ్ళీ మోసపోయే పరిస్థితులు వస్తాయి. మీ మనసుకు శాంతి ఇచ్చే వాళ్ళతోటే ఎక్కువగా ఉండండి. ఈ సమయంలోనే ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ కూడా పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేయాలని అనిపిస్తుంది. మంత్రాలు వినడం, పూజలు చేయడం, ధ్యానం చేయడం వంటి విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా శని ప్రభావం వల్ల మీరు జీవిత సత్యాలను లోతుగా అర్థం చేసుకుంటారు. మీరు ఇప్పుడు కేవలం డబ్బు కోసం కాదు, మనశ్శాంతి కోసం కూడా ప్రయత్నించబోతున్నారు. ఇదే మీ జీవితంలో నిజమైన మార్పుకు కారణమవుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన త్యాగాలు వృధా కాదు. కుటుంబం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం మీరు పడిన కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆలస్యంగానైనా సరే మీకు మంచి సమయం ఇవ్వబోతున్నాడు. మీరు కోల్పోయిన గౌరవం మళ్ళీ వస్తుంది. మిమ్మల్ని వదిలేసిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మాత్రం వినయంతో ఉండాలి కానీ బలహీనంగా మాత్రం కనిపించకూడదు. ఇకపై మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ జాగ్రత్త అవసరం. తొందరపడి ఎవరి మాటలు నమ్మకండి. డబ్బు విషయంలోనే ఎవరికి హామీ ఇవ్వకండి. మీకు సరైన అనిపించిన మార్గంలోనే ముందుకు వెళ్ళండి.
ఎందుకంటే ఈ సమయంలోనే మీ ఆలోచనలోనే ఒక ప్రత్యేకమైన స్పష్టత కనిపిస్తుంది. మీరు మీ మనస్సు మాట వింటే తప్పకుండా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇంతకాలం మీరు అనుభవించిన బాధలు ఇప్పుడు మీకు జీవిత పాఠాలుగా మారబోతున్నాయి. మీరు ఎంత కష్టపడిన ఫలితం రాకపోయిన రోజులు ఇక మెల్లగా ముగియబోతున్నాయి. మీలోనే దాగి ఉన్న ప్రతిభ బయటకి వచ్చే సమయం ఇది. మీరు ఊహించని విధానంగా కొంతమంది మీ జీవితంలోని సహాయకులుగా మారవచ్చు. మీకు దారి చూపించే వ్యక్తులు కూడా కలిసే అవకాశాలున్నాయి. ప్రేమ విషయంలో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు రావచ్చు. అయితే తొందరగా ఎవరిని పూర్తిగా నమ్మకండి. కొంత సమయం తీసుకునే వారి స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ సంబంధంలో ఉన్నవారు మాటల విషయంలోని జాగ్రత్తగా ఉంటే బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో నిజాయితీ చాలా ముఖ్యం. మీరు ఎంత బాధలో ఉన్నా సరే బయటకి ధైర్యంగా కనిపించడం మీ ప్రత్యేకత. కానీ కొన్నిసార్లు మీ బాధను దగ్గరైన వారితోని పంచుకోవడం కూడా అవసరం. ఎందుకంటే ఒంటరిగా అన్నీ భరించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మీకు అండగా నిలుస్తారు. కాబట్టి మనసులో ఉన్న బాధలు పూర్తిగా దాచుకోవద్దు. రాబోయే రోజుల్లో మీ జీవితంలోనే కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. విదేశీ సంబంధిత విషయంలో కూడా కొందరికి మంచి అవకాశాలు రావచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే అదృష్టం కూడా మీకు తోడుగా నిలుస్తుంది. ఈ గోచార ప్రభావం వలన మీలోని ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీరు ఇకపైన ఎవరి ముందు తల వంచకుండా జీవించాలని నిర్ణయించుకుంటారు. గతంలో జరిగిన అవమానాలను గుర్తు చేసుకునే మరింత కష్టపడతారు. అదే పట్టుదల ఇప్పుడు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతుంది. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం దగ్గర పడుతుంది. దేవుడు కొన్నిసార్లు మంచి మనుషులను ఎక్కువగా పరీక్షిస్తాడు. ఎందుకంటే వారు భవిష్యత్తులో పెద్ద స్థాయికి చేరుకోవాలని ఆయన భావిస్తాడు. ఈ రాశి వారు కూడా అలాంటి వారే. మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు మిమ్మల్ని బలహీనులు చేయలేదు, మరింత శక్తివంతులను చేశాయి. ఇకపై మీరు తీసుకునే ప్రతి అడుగు జీవితాన్ని కొత్త దిశలోనే తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ధైర్యం కోల్పోకండి. మీ ఇంట్లో గతంలో ఉన్న నెగిటివ్ వాతావరణం ఇప్పుడు తగ్గిపోతుంది. ఇంటి పెద్దల ఆరోగ్యం కొంత మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య మళ్ళీ ప్రేమ పెరుగుతుంది. మీరు ఇంటికి ఆనందం తీసుకొచ్చే వ్యక్తిగా మారబోతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఈ సమయంలోనే కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వారి మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసిన పుణ్యకార్యాల ఫలితం ఇప్పుడు నెమ్మదిగా కనిపించబోతుంది. ఎవరికి తెలియకుండా చేసిన సహాయం, ఎవరిని బాధ పెట్టకుండా జీవించిన విధానం, ఇవన్నీ ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తాయి. మీరు ఎంత మౌనంగా ఉన్నా దేవుడు మాత్రం మీ మనసును బాగా అర్థం చేసుకుంటున్నాడు. అందుకే ఈ గోచారాలు మీ జీవితంలోనే కొత్త వెలుగును తీసుకురాబోతున్నాయి. ఇకపై మీరు గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా భవిష్యత్తు పైన దృష్టి పెట్టాలి. గతంలో జరిగిన ద్రోహాలను గుర్తు చేసుకుంటూ బాధపడితే మీ శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు మీ జీవితాన్ని మళ్ళీ నిర్మించుకునే సమయం వచ్చింది. మీలో ఉన్న ప్రతిభను నమ్మండి. మీరు అనుకున్న దానికంటే చాలా శక్తివంతమైన వ్యక్తి అని త్వరలోనే మీకే అర్థమవుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం ఒక పునర్జన్మ లాంటిదని చెప్పాలి. ఇంతకాలం చీకట్లో నడిచిన మీ జీవితంలోనే ఇప్పుడు కాంతి కనిపించబోతుంది. మీరు కోల్పోయిన ఆనందం మళ్ళీ దొరుకుతుంది. కుటుంబంలో నవ్వులు పెరుగుతాయి. ఆర్థికంగా కూడా కొంత బలం వస్తుంది. ముఖ్యంగా మానసికంగా మీరు చాలా బలంగా మారబోతున్నారు. అదే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ప్రధాన కారణం అవుతుంది. మీరు ఇకపైన ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రహస్థితులు మీకు ఇప్పుడు అనుకూలంగా మారుతున్నాయి. మీరు ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు ఖచ్చితంగా మీయే అవుతాయి. ఆలస్యంగా వచ్చిన విజయానికి విలువ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు పొందబోయే ఫలితాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. మీ కష్టానికి దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఈ సమయంలోనే మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. చిన్న అవకాశాలు ఇప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అదే భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు చేసే ప్రతి పని మీద పూర్తి దృష్టి పెట్టండి. మీలో ఉన్న అలసత్వాన్ని పూర్తిగా వదిలేయండి. మీరు కష్టపడితే ఇక కాలం మీ జీవితంలోనే అత్యంత శుభకాలంగా మారే అవకాశం ఉంది. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరి వారు కాదు, దేవుడు మీతో ఉన్నాడు.
మీ మంచితనమే మీకు రక్షణగా ఉంది. మీరు పడిన బాధలు మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. కాబట్టి ఇకపై కన్నీళ్లు కాదు, ధైర్యం ముఖ్యం. భయం కాదు, విశ్వాసం ముఖ్యం. నిరాశ కాదు, కొత్త ఆశ ముఖ్యం. ఎందుకంటే ఈ రాశి వారి జీవితంలో ఇప్పుడు నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. ఈ రాశి వారికి మీ ఈ 3 రోజుల్లో జరగబోయే సాధారణమైనది కాదు జరగబోయేది. ఈ 3 రోజులలో జరగబోయేది మీకు ధనస్థానం మీదుగా పరాక్రమ స్థానంలోకి ప్రయాణించడం వలన మీ జీవితంలో కూడా ఆలోచనలో మార్పు, ఆర్థిక ఆలోచనలు, ఆ తర్వాత విజయ దిశగా అడుగులు అనే విధానంగా క్రమంగా మార్పులు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా చివరిగా ఈ రాశిలో సూర్యుడు, బుధుడు, కుజుడితో కలిసి బహుగ్రహ యోగం ఏర్పడడం చాలా గొప్ప సంకేతంగా చెప్పాలి. ఈ 3 రోజులలో మీ మనసు, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ధైర్యం అన్నీ ఒక్కొక్కటిగా మారబోతున్నాయి. ఈ 3 రోజులలో నుంచి మీకైతే అన్ని విధాలుగా మంచి జరగడం వలన మీ మనసు చాలా చురుకుగా పనిచేస్తుంది. కానీ అదే సమయంలో రాహు ప్రభావం ఉండడం వల్ల కొందరు గందరగోళం, అనుమానం, అశ్రద్ధ కనిపించవచ్చు. మీరు ఒక్కసారిగా జీవితాన్ని చాలా లోతుగా ఆలోచించడం మొదలు పెడతారు. గతంలోనే ఎవరు మోసం చేశారు, ఎవరు నిజంగా అండగా నిలిచారు, ఎవరి వల్ల మీరు బాధపడ్డారు అన్న విషయాలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి. అయితే ఆలోచనలు మిమ్మల్ని బలహీనులు చేయడానికి రావడం లేదు. భవిష్యత్తులోనే ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అనే జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తున్నాయి. ఈ 3 రోజులలో కుటుంబ జీవితంలో కొంచెం మౌనం పాటించడం మంచిది. మనసులో ఉన్న ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల మీరు చెప్పిన మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల మీద చర్చలు పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు ఓర్పుతో మాట్లాడితే సమస్యలు పెద్దవిగా మారవు. సాయంత్రం తర్వాత పూర్వ భద్ర నక్షత్రం ప్రభావం మొదలవుతుంది. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లోనే 3 రోజులలో తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఎవరైనా పెద్ద లాభం వస్తుందని చెప్పి పెట్టుబడులు పెట్టమంటే వెంటనే నమ్మకండి. రాహు ప్రభావం వలన ఆకర్షణీయమైన మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. వాటిలో నిజం ఎంత ఉందో ఆలోచించాలి. అయితే సాయంత్రం తర్వాత గురు నక్షత్రం ప్రభావం వల్ల మంచి ఆలోచనలు రావచ్చు. భవిష్యత్తులోని ఆదాయం పెరగడానికి ఉపయోగపడే కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యపరంగా ఈరోజు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. శతభిష నక్షత్రం ఆరోగ్యానికి సంబంధించిన నక్షత్రం కావడం వలన చిన్న సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎక్కువగా ఆలోచించడం వలన తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. ఈరోజు కొంత సమయం ధ్యానం చేయడం, శివుడిని ప్రార్థించడం, ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. సోమవారం కావడంతోనే శివ పూజ చేయడం వల్ల మనోబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఈరోజు మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపించవచ్చు. పని చేయాలనే ఉత్సాహం ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు కొంత చికాకుగా అనిపిస్తాయి. కొందరు సహచరులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. కానీ సాయంత్రం తర్వాత పరిస్థితి మారుతుంది. మీలో కొత్త ధైర్యం మొదలవుతుంది. ఎందుకంటే అదే రోజు మీకు మీ పరాక్రమ స్థానాన్ని బలపరుస్తున్నాడు. ఇప్పుడు భయపడకుండా మాట్లాడగలుగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆలోచనలు వచ్చే రోజు. ముఖ్యంగా సమాచారం రంగం, సాంకేతిక రంగం, కొత్త వ్యాపార ప్రణాళికలపైన ఆసక్తి పెరుగుతుంది. అయితే వెంటనే పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ముందుగా ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. మీరు ఊహించని కొత్త అవకాశాలు భవిష్యత్తులోనే మీకు లాభాలను తీసుకురాగలవు. కార్మికులకు ఈరోజు శారీరక అలసట కంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావటం లేదనే బాధ కలుగుతుంది. కానీ కుజుడు పరాక్రమ స్థానంలోనికి రావడంలోనే మీకు కొత్త పోరాటం స్ఫూర్తి మొదలవుతుంది. ఇకపై ఎవరు మిమ్మల్ని తక్కువ అంచనా వేయలేరు అన్న భావన పెరుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం కూడా క్రమంగా పెరుగుతుంది. వివాహితుల జీవితంలోనే ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి మాటలను ఎక్కువగా మనసుకు తీసుకునే అవకాశం ఉంది. కానీ రాత్రి తర్వాత పరిస్థితి మెరుగవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు వస్తాయి. మీరు మీ బాధను ప్రేమతో చెప్పగలిగితే బంధం మరింత బలపడుతుంది.
విద్యార్థులకు ఈరోజు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. చదవడానికి కూర్చున్న మనస్సు వేరే విషయాలపైన వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇదే సమయంలోనే కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పరిశోధన, విజ్ఞాన సంబంధిత విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. రాత్రి తర్వాత చదువుపైన మళ్ళీ ఏకాగ్రత పెరుగుతుంది. ప్రేమికులకు ఈరోజు కొంత అనుమానాలు, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తి ఎందుకు అలా మాట్లాడారు, ఎందుకు దూరంగా ఉన్నారనే ఆలోచనలు పెరుగుతాయి. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. రాత్రి తర్వాత పరిస్థితి మెరుగవుతుంది. ఒక చిన్న మాట కూడా మీ బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. ఈ 3 రోజుల వరకు మీకు చంద్రుడు లగ్నస్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ మధ్యాహ్నం తర్వాత ఈ రాశిలోకి ప్రవేశించి ధనస్థానంలోకి ప్రవేశించడంలోని జీవిత దృష్టి పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మీ గురించి ఆలోచించిన మీరు ఇప్పుడు మీ కుటుంబం, డబ్బు, భవిష్యత్తు, భద్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. శని కూడా ఈ రాశిలో బాధ్యతలు ఎక్కువగా అనిపిస్తాయి. ఈరోజు కుటుంబ విషయాల్లోని సహనం చాలా అవసరం. మీరు చెప్పిన మాటల్లో కుటుంబ సభ్యులు కఠినంగా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయాల్లోని చర్చలు జరిగితే ఆవేశపడకండి. మీరు మౌనంగా ఉన్న చాలాసార్లు సమస్యలు సర్దుకుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం ప్రభావం వలన కుటుంబ బాధ్యతలను మీరు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఆర్థిక విషయంలోనే ఈరోజు జాగ్రత్త అవసరం. శని ప్రభావం వల్ల ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చేతిలో ఉన్న డబ్బును ఎలా నిల్వ చేయాలి, భవిష్యత్తు కోసం ఎలా సేవ్ చేయాలనేది ఆలోచనలు పెరుగుతాయి. అప్పుల విషయంలో తొందరపడకండి. కొత్త అప్పులు చేయడం కంటే కూడా పాత బాధ్యతలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా ఈరోజు శరీరం కొంత భారంగా అనిపించవచ్చు. అలసట, నిద్రమత్తు, కాళ్ళ నొప్పులు రావచ్చు. శని ప్రభావం వలన మానసికంగా కూడా కొంత నెమ్మదితనం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. ఎక్కువగా బయట ఆహారం తీసుకోకండి. హనుమంతుని ప్రార్థించడం మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులు కొంత కఠినంగా ఉండవచ్చు. మీరు చేసిన పనిలోనే చిన్న తప్పు కూడా కనిపెట్టే అవకాశం ఉంది. కానీ మీరు సహనంతో పనిచేస్తే చివరికి ప్రశంసలు కూడా మీకే వస్తాయి. ఇప్పుడు మీలో ధైర్యం తగ్గదు. వ్యాపారస్తులకు ఈరోజు లాభ నష్టాలపైన ఎక్కువగా దృష్టి ఉంటుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. కొన్ని విషయాల్లోని జాగ్రత్తగా వ్యవహరించడం వలన నష్టాల నుండి బయటపడగలుగుతారు. కొత్త ఒప్పందాల విషయంలో పూర్తిగా పరిశీలించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. కార్మికులకు ఈరోజు కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా వచ్చిన చివరికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన పని కొందరు గమనించడం మొదలు పెడతారు. మీలో ఉన్న సహనం భవిష్యత్తులో మీకు మంచి స్థానం తీసుకురాబోతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం నెమ్మదిగా ఫలించడం ప్రారంభమవుతుంది. వివాహితులకు ఈరోజు ఆర్థిక విషయాల్లో చర్చలు రావచ్చు. కుటుంబ ఖర్చులు, పిల్లల అవసరాలు, భవిష్యత్తు గురించి కలిసి మాట్లాడుకుంటారు. ఒకరినొకరు తప్పు పట్టకుండా కలిసి నిర్ణయాలు తీసుకుంటే బంధం మరింత బలపడుతుంది. పరస్పర నమ్మకం కూడా పెరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు క్రమశిక్షణ చాలా అవసరం. మనసు నెమ్మదిగా పనిచేసిన ఒకసారి చదువు పైన దృష్టి పెట్టగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా లెక్కలు, విశ్లేషణ, పరిశోధన సంబంధిత విషయాల్లోనే మంచి పురోగతి కనిపిస్తుంది. ఓర్పుతో ముందుకు వెళ్తే విజయం మీ వైపు వస్తుంది. ప్రేమికులకు ఈరోజు కొంత దూరం అనిపించవచ్చు, కానీ అది శాశ్వతం కాదు. శని ప్రభావం వల్ల భావోద్వేగాల కంటే వాస్తవాలను ఎక్కువగా ఆలోచిస్తారు. సంబంధం భవిష్యత్తు గురించి చర్చలు రావచ్చు. ఓర్పుతో మాట్లాడితే అపార్థాలు తగ్గిపోతాయి. ఈ 3 రోజుల్లో మీకు ధనస్థానంలోని చంద్రుడు మీకు పరిస్థితులు నెమ్మదిగా అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఉదయం వరకు శని ప్రభావం వలన కొంత భారంగా అనిపించిన సాయంత్రం తర్వాత బుధ ప్రభావం వల్ల చురుకుదనం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలను ఇతరులు గౌరవించడం ప్రారంభిస్తారు. కుటుంబ జీవితంలోనే ఈరోజు ప్రశాంతత పెరుగుతుంది. గతంలో జరిగిన చిన్న అపార్థాలు తగ్గుతాయి. ఇంట్లో పెద్దలతో మాట్లాడడం మంచి సలహాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులు మీ ఆలోచనలను అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో నవ్వులు మళ్ళీ వినిపించే రోజు ఇది. ఆర్థికంగా ఈరోజు మంచి సూచనలు కనిపిస్తాయి.
సంపదను సూచిస్తుంది కాబట్టి ఆర్థికంగా మీకైతే వస్తుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా మారవచ్చు. కొందరికి పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈరోజు ప్రారంభమైన అవకాశం భవిష్యత్తులో పెద్ద లాభాలను ఇవ్వగలదు. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు నిన్నటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. మానసిక ఒత్తిడి కొంత తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వలన కూడా మనసుకు ఉపశమనం కనిపిస్తుంది. ఆహార విషయంలో మాత్రం నియమాలు పాటించడం మంచిది. ఎక్కువగా నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సమావేశాలు, చర్చలు, సమాచార సంబంధిత పనుల్లోనే మంచి ఫలితాలు వస్తాయి. మీరు చెప్పిన ఆలోచనలను ఇతరులు గౌరవిస్తారు. కొందరికి కొత్త బాధ్యతలు రావచ్చు. అవే భవిష్యత్తును పదోన్నతికి దారితీస్తాయి. వ్యాపారస్తులకి ఈరోజు మంచి లాభాలను సూచిస్తుంది. కొత్త కస్టమర్లు పరిచయం అయ్యే అవకాశం ఉంది. ఈ మాట తీరు వల్ల ఇతరులు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా వాణిజ్య, సమాచార, విద్యా రంగాలలో ఉన్నవారికి మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. భవిష్యత్తులోని విస్తరణకు కూడా అవకాశాలు ఏర్పడతాయి. కార్మికులకు ఈరోజు కొంత ఉపశమనం కలిగించే రోజు. పనిలోనే ఒత్తిడి తగ్గుతుంది. సహచరుల సహకారం లభిస్తుంది. మీరు చేసిన కష్టానికి మంచి మాటలు వినే అవకాశం ఉంది. అదే మీలో కొత్త ఉత్సాహాన్ని పెంచుతుంది. వివాహితులకు ఈరోజు ప్రేమ అర్థం చేసుకోవడం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి. కుటుంబ అవసరాల కోసం కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరికి ఒకరు మానసిక బలంగా నిలుస్తారు. ఇంట్లోని ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు ఈరోజు చాలా మంచి రోజు. బుధ ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదివిన విషయాలు సులభంగా కూర్చుంటాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. రచన, సాహిత్యం, ఉపన్యాస సంబంధిత విషయాలలోనే మంచి ప్రతిభ చూపించగలుగుతారు. ప్రేమికులకు ఈరోజు ఆనందాన్ని ఇచ్చే రోజు. గతంలో ఉన్న అనుమానాలు తగ్గుతాయి. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. బంధంలో నమ్మకం పెరుగుతుంది. కొందరికి వివాహం గురించి ఆలోచనలు కూడా మొదలవుతాయి. ఈ 3 రోజులలో అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్పాలి. సాయంత్రం తర్వాత చంద్రుడు మీకు మంచి పరాక్రమ స్థానంలోకి రావడం, అక్కడ ఇప్పటికే సూర్యుడు, బుధుడు, కుజుడు ఉండడం వలన బహుగ్రహ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మీ జీవితంలోనే నిలిచిపోయిన పనులను ముందుకు నడిపించే శక్తిని ఇస్తుంది. మీలో ఉన్న భయం పూర్తిగా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. ఉదయం వరకు ధనస్థాన ప్రభావం కూడా కొనసాగుతుంది. కుటుంబ విషయాల్లోనే ఆర్థిక నిర్ణయాలు, భవిష్యత్తు భద్రత గురించి ఆలోచనలు ఉంటాయి. కానీ సాయంత్రం 5 గంటల తర్వాత మీలో ఒక కొత్త శక్తి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. మీరు మాట్లాడే తీరు మారుతుంది. భయపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. కుటుంబ జీవితంలోని ఈరోజు మంచి వార్తలు వినే అవకాశం ఉంది. సోదరులు, సోదరీమణులతో ఉన్న దూరం తగ్గుతుంది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు. మీరు కుటుంబానికి ధైర్యం చెప్పే వ్యక్తిగా మారతారు. ఆర్థికంగా ఈరోజు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రయాణాలు, సమాచార రంగం, రచన, మీడియా, చిన్న వ్యాపారాలు వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు రావచ్చు. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే అదృష్టం కూడా మీకు తోడుగా నిలుస్తుంది. మీ ప్రయత్నాలు వేగంగా ఫలించడం ప్రారంభమవుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు శక్తి పెరుగుతుంది. అలసట తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. మీరు పనులు చురుకుగా పూర్తి చేస్తారు. అయితే ఈ ప్రభావం ఆలస్యం ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్యోగస్తులకు ఈరోజు కోప అవకాశాలు రావచ్చు. మీరు చేసే పనికి ప్రశంసలు రావచ్చు. పై అధికారులు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. కొత్త ప్రాజెక్టు, కొత్త బాధ్యతలు మీ భవిష్యత్తును మార్చే స్థాయిలో ఉండవచ్చు. మీ ప్రతిభ ఇప్పుడు అందరికీ కనిపించడం ప్రారంభమవుతుంది. వ్యాపారస్తులకి ఈరోజు విస్తరణ ఆలోచనలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి లాభాలు రావచ్చు. మీరు తీసుకునే సాహస నిర్ణయాలు కూడా ఈరోజు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధైర్యం మీకు విజయాన్ని తీసుకురాబోతుంది. కార్మికులకు ఈరోజు ధైర్యం పెరిగే రోజు. ఇంతకాలం భయపడి మాట్లాడిన విషయాలను ఇప్పుడు ధైర్యంగా చెబుతారు.
మీలో నాయకత్వ లక్షణాలను బయటపడతాయి. సహచరులు కూడా మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. మీరు చేసే పనికి ఇతరులకు ఆదర్శంగా మారుతుంది. వివాహితులకు ఈరోజు సంబంధం బలపడే రోజు. జీవిత భాగస్వామి మీ ప్రయత్నాలను అర్థం చేసుకుంటారు. కలిసి కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన రోజు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, వేదికలపైన మాట్లాడే అవకాశాలుంటే మంచి ఫలితాలు వస్తాయి. మీ ధైర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. గురు కృప కూడా మీకు తోడుగా ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యానికి మరింత దగ్గర అవుతారు. ప్రేమికులకు ఈరోజు బంధం మరింత బలపడుతుంది. కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. ప్రేమలో ధైర్యం పెరుగుతుంది. కొందరికి ప్రేమ విషయాన్ని కుటుంబంలో చెప్పే ధైర్యం కూడా వస్తుంది. మీ బంధంలో స్థిరత్వం పెరుగుతుంది. ఈ 3 రోజులలో చంద్రుడు పరాక్రమ స్థానంలో కొనసాగడం వల్ల ఈరోజు ధైర్యంతో పాటుగా గృహ సౌఖ్యం కూడా పెరుగుతుంది. ఇంతకాలం బయట సమస్యలతో అలసిపోయిన మీకు ఇప్పుడు ఇంటి వాతావరణం కొంత ప్రశాంతత ఇస్తుంది. మీలో ఆత్మస్థైర్యం మరింత బలపడుతుంది. కుటుంబం మీకు పెద్ద బలంగా నిలుస్తుంది. కుటుంబ జీవితంలోనే ఈరోజు ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. గృహ, వాహన, భూమి, ఆస్తి విషయాలపైన చర్చలు రావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల మనసుకు చాలా సంతోషం కలుగుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఆర్థికంగా ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. వ్యాపార పర్యటనలు, సమాచార సంబంధిత పనులు, ఒప్పందాలు లాభాలను ఇవ్వగలవు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే ఈరోజు ప్రారంభమైన పని భవిష్యత్తులోనే పెద్ద విజయంగా మారవచ్చు. అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు ఉత్సాహం పెరుగుతుంది. శరీరంలోని శక్తి పెరుగుతుంది. అయితే వేడి సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ఎక్కువగా నీరు తాగడం మంచిది. లక్ష్మీదేవిని ప్రార్థించడం వలన మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి పేరు తీసుకొచ్చే రోజు. మీ పనితీరును ఇతరులను ఆకట్టుకుంటుంది. కొందరికి పదోన్నతి గురించి చర్చలు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులోని గొప్ప అవకాశాలకు దారితీస్తాయి. కార్యాలయంలోనే మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు కళాత్మక, సమాచార, ప్రేరణ సంబంధిత రంగాలలోనే మంచి లాభాలు కనిపిస్తాయి. భాగస్వాముల ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది. మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం ఇది. కార్మికులకు ఈరోజు గౌరవం పెరుగుతుంది. మీ పనితీరులో పెద్దను గుర్తిస్తారు. అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలించడం ప్రారంభమవుతుంది. వివాహితులకు ఈరోజు ప్రేమ, ఆనందం, పరస్పర గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు చేసుకుంటారు. ఇంట్లో శాంతి, సౌఖ్యం పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య నమ్మకం మరింత బలపడుతుంది. కుటుంబ బంధం ఆనందంగా కొనసాగుతుంది. విద్యార్థులకు ఈరోజు సృజనాత్మకత పెరుగుతుంది. చదువుతో పాటుగా కళలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ధైర్యం, ఏకాగ్రత రెండు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వగలదు. గురువుల ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ప్రేమికులకు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ప్రేమించితో బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు అండగా నిలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రేమలో నమ్మకం మరియు ఆనందం రెండు పెరుగుతాయి. మొత్తంగా చూస్తే ఈ 3 రోజులలో మీకు ఈ రాశి వారికి లగ్నం నుండి ధనం, అక్కడి నుండి పరాక్రమం వైపు ప్రయాణం జరుగుతుంది. మొదటిగా మానసిక గందరగోళంగా ఉన్న ఆర్థిక ఆలోచనలు, చివరికి ధైర్యం మరియు విజయాలన్నింటి విధానంగా ఈ గోచరం పనిచేస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.